క్రిస్టియానిటీ ఎక్కువైపోతుంది అని అంటారు. మన హిందువులు ఎలా ఉంటే బాగుంటుంది అని అంటారు? హిందువులు ఎలా ఉంటుంది అంటే హిందువులకే శత్రువులు కదా. ఒక హిందువు డెవలప్ అవుతుండు, ఒక శాస్త్రం దానంగా ఎవడో వచ్చి కాలు పట్టి గుంజుతాడు. ఒక హిందువు డెవలప్ అయ్యిందంటే ఇంకోటి వచ్చి గుంజుతాడు. మన దాంట్లో మన క్లారిటీ లేదు. రెండోది, ఎప్పుడే కానీ శాస్త్రం మనది మనం చెప్పుకోమన్నది. ఇప్పుడు ఎంతసేపు క్రిస్టియానిటీ మీద వేరే కమెంట్లు పడి ఏడవడం కాదు కదా. మనలో ఉన్న వాళ్ళను కాపాడుకోవడము మన ధర్మం. ఫస్ట్ మీరు అది చేయాలి కదా. అది చేయకుండా మీరు ఎంతసేపు వేరే వాళ్ళ మీద పడి ఏడవడం అనేటువంటిది ముఖ్యం కాదు. మన దాంట్లో ఉన్న మన వాళ్ళను కాపాడుకోవడం మన ధర్మం. కాపాడుకుంటే బయటికి ఎందుకు పోతారు? సింపుల్ క్వశ్చన్. మన ఇంట్లో ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోయిండు అంటే మనం సరిగా లేకపోతున్నాయి కదా. మనం వాళ్ళని కాపాడుకుందాం ఫస్ట్. వేరే వాడితో నాకు సంబంధం లేదు. మన గురించి ఇప్పుడు నేను గొప్ప అని చెప్పుకోవడంలో తప్పులేదు. అవతలి వాడు దుర్మార్గుడు ఎందుకు చెప్పాలి? నేను గొప్ప అని చెప్పుకుంటే చాలు కదా. వాడిని ఎందుకు తిట్టాలి బయటని? నేనైతే ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతాను. నేను ఎవరిని తిట్టమని నేను చెప్పను. మనం మంచిగా ఉంటే మనం అందరినీ సమానమైనటువంటి భావంతో చూస్తే ఎవ్వడు బయటికి పోడు. సో ఇంకా హిందూ మతం అనేది మనం అనుకుంటున్నాం అట్లా. ఎంత క్రిస్టియానిటీ డెవలప్ అయినా ఎంత జరిగినా క్రిస్టియానిటీని మనం బేస్ చేసుకొని మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి దీంట్లోకి వస్తారు, దాంట్లోకి పోతారు, దీంట్లోకి వస్తారు, దాంట్లోకి. ప్రేక్షకులారా, ఈ వీడియో మీరు చూడండి. ఒక మంచి విషయం చెప్పాడు స్వామి వేణుస్వామి గారు. మంచి ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండి. సినిమా స్టార్స్కి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి ఆయన ఇది ఆస్ట్రాలజీ చూస్తూ ఉంటారు. మరి వాళ్ళ అదృష్టాలన్నీ తెలియపరుస్తూ ఉంటారు. చాలా మంచి మాట చెప్పాడు. ఆయన నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు విన్నారు కదా ఏమన్నాడు? ఇప్పుడు క్రైస్తవుల మీద పడియాడడం కాదు, వేరే మతాల మీద పడియాడడం కాదు. వీళ్ళు వచ్చా రాధా మనోహర్ లాగా ఎప్పుడు బైబిల్ని దూషించడము, క్రైస్తవుని దూషించడమే కానీ ఏ రోజు వాళ్ళ మతం మంచి కోసమని సనాతన ధర్మంలో ఉన్న మంచి చెప్పడం వాళ్ళ కాదు, చేత కాదు. అంతేగాని మన మంచితనం మనం గొప్ప అవడానికి వేరే వాళ్ళు దుర్మార్గులు అని చెప్పవసరం లేదు. కాబట్టి మన ధర్మం మంచి మనం చేసుకుంటే మనల్ని విడిచిపెట్టి ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే మన వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, కావాల్సిన ఆత్మగౌరవం, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మరి కులాలు అన్నీ విభజించి చాలా చెత్తగా చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు క్రైస్తవ మొగ్గు చూపెడుతున్నారు, అటు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మన కుటుంబం నుంచి బయటికి వెళ్ళారంటే మనం వాళ్ళు బాగా చూడట్లేదు. మన వాళ్ళు మనము చక్క పెట్టుకుందామండి, అందరం మనం గొప్ప చెప్పుకుందామని చాలా మంచి మాట చెప్పి మీరు విన్నారు కదా. ఈ వీడియో చివరి వరకు చూడండి, పరిశీలించండి. వేణుస్వామి గారు చెప్పిన మాటలు పరిశీలించి చక్కనైన కమెంట్ పెట్టి మీరు తెలియపరుస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.